తెలుసు ఈ హైడ్రా పోవాలన్నా నేను మళ్ళీ చెప్తున్నా ఇవన్నీ పోవాలంటే నేను ఒకటే మాట చెప్తాను. ఇగో దిక్కుతోచని స్థితిలో భవిష్యత్తు. ఈ పిల్లల పరిస్థితి ఏంది? కట్టుబట్టలతో రోడ్డు మీద చూడు, చిన్నారి తల్లులు ఎంత ముద్దుగున్న చిట్టి కల్మషం లేని మనసులు. వాళ్ళ తల్లిదండ్రులు ఏం జరుగుతుందో ఏమైతుందో కూడా వాళ్ళకి తెలియని పరిస్థితి. కట్టేటప్పుడు గాడిద పనులతోనా గుర్ర పనులతోనా? ఈ కట్టేటప్పుడు పర్మిషన్లు ఇచ్చి ఆ రోజు పన్ను వసూలు చేసిన తీసుకొచ్చి వాళ్ళ ఇళ్ళలో పోవాలి. అట్లయితేనే సోయేస్తుంది. పర్మిషన్ ఎట్లా ఇచ్చిరండి? ఇలా పేదోళ్ళను మొత్తం పిల్లలను జల్లలను ముసలోళ్ళను వృద్ధులను అందరిని రోడ్డు మీద తీసి పెడతాను. రక్తం సలసల మసలదా? ఏం బువ్వ తింటుర్రా ఇంకేమన్నా తింటుర్రా? ఇంత దారుణం ఏందండి? ఇంత దారుణం ఏంది? ఇంత ఘోరమైన విషయం ఏంది? నేను ఒకటే చెప్తున్నా, తెలంగాణ ప్రాంత ప్రజలను మళ్ళీ మీకు చెప్పేది ఒకటే, పోరాటంగా గట్టిగా చేయరి, ఉధృతంగా చేయరి, కలిసి కట్టుకుండరి. మీ పక్షాన ఖచ్చితంగా వైఆర్టీవీ అయితే ఉంటుంది. నేను అమీన్పూర్ బాధ్యతలకు చెప్తున్నా, పక్కా మీకోసం నిల్చుంటాం, కలబడతాం, పోరాడతాం. ఈ పర్మిషన్ ఇచ్చినప్పుడు ఆ పర్మిషన్ ఎందుకు ఇచ్చిర్రు, ఎట్లు ఇచ్చిర్రు, వాళ్ళ సంగతి ఎలా ఉండరు. జైళ్ళల్లో వాళ్ళనేయాలి, ఫస్ట్ వాళ్ళనేయాలి. పర్మిషన్ ఎట్లు ఇచ్చినావు బిడ్డ, నువ్వు పర్మిషన్ ఎట్లు ఇచ్చినావు, ఇది ప్రభుత్వ భూమి అయినప్పుడు సోయి లేదా, లంచం ఏమన్నా తీసుకున్నావు, ఏ పాటి పైసలు తీసుకున్నావు అని అడగాలి. హైడ్రా చేయాల్సిన పని కదండి. ప్రక్షాళన చేయాలంటే పోలీస్ డిపార్ట్మెంట్లో బొచ్చడి మంది బయటకు వెళ్తారు, హైడ్రాలో కూడా వెళ్తారు. నేను చెప్తున్నా కదా, ఒక్క వీడియో కోసం ఎదురు చూస్తున్నా. రాని ఆ వీడియో అయితే రాని, వచ్చినాక నేను టెలికేట్ చేస్తా. హైడ్రా పేరులతోని రేవంత్ రెడ్డి వెన్నుముక్కకు షాడోగా ఉన్న ఒక వ్యక్తి, మొన్ననే ఒక పదవి వచ్చింది, ఆయనకు ఎన్ని వందల కోట్లు ముట్టినాయో వీడియో కోసం వెతుకుతున్నా. అది రాగానే తెలంగాణ ప్రాంత ప్రజలకు చూపెట్టే ప్రయత్నం చేయాలి. లేదు ఆ తర్వాత నన్ను అరెస్ట్ చేస్తా అంటే బాజాప్తుగా జైలుకు పోను. నేను చెప్తున్నా, కోట్ల జోలికి పోను, ఖచ్చితంగా చెప్తున్నా. అప్పుడు జరగబోయే ఉద్యమం తారాస్థాయిలో ఉంటుంది, చాలా భయంకరంగా ఉంటుంది. నేను చెప్తున్నా కదా, ఏ వీడియో వదిలేదు, పబ్లిక్ డొమైన్లో వేసుడే. ఈ పేదల జోలికి ఎందుకు వస్తున్నారు, మీరు ఎక్కడ నోటీసులు ఇచ్చిళ్ళు, ఏంది కథ? తీర్పు చెప్పిన న్యాయమూర్తి ఇంటికి కూడా పోయిరండి.